శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో హిందువుల మీద కుట్రమంతున్నారు ఫ్రెండ్స్. ఎస్, అయ్యప్ప మాలలో వేసుకుంటే మన విద్యార్థులని, స్టాఫ్ని చిత్రహింసలు పెట్టే ఈ విద్యా సంస్థలు ఇప్పుడు 4-5 రోజుల నుంచి క్రిస్మస్ ఈవెంట్లు, మెరీ క్రిస్మస్ ఈవెంట్లు జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి నువ్వేమైనా అగెనెస్టా అంటే నేను అసలు ససేమిర వాళ్ళని అగెనెస్ట్ కాదు ఫ్రెండ్స్. ఏ మతంలో ఉన్న వాళ్ళని ఆ మతంలో వాళ్ళు పూజలు చేసుకుంటే మంచిది. అక్కడ క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు ఉంటారు. అయ్యప్ప మాల గురించి మీరు మాట్లాడుతున్నారో, మరి అక్కడ హిందువు మాల వేసుకుంటే తప్పు. కానీ మీరు ఈరోజు అఫీషియల్గా మెరీ క్రిస్మస్ ఈవెంట్లు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఎందుకు చేస్తున్నాయి? అసలు విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్, 4-5 రోజుల నుంచి ఆ పిల్లల మీద మెంటల్గా రుద్దుతున్నారు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు రుద్దుతుంటే అసలు వీరికి మత కన్వర్షన్కి అక్కడే బీజం పడుతున్నట్ట కాదా? సో ఇప్పుడు మత కన్వర్షన్కి అక్కడ బీజం పడుతున్నప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు తులసి పూజన్ దివస్, మనం తులసి అమ్మవారిని ఇలా పూజిద్దామనేసి మన హిందూ సాంప్రదాయాల్లో సనాతన హైందవ ధర్మాన్ని పాటించే కుటుంబాల్లో ఉంటాయి. కానీ ఈ రోజు ఏం చేశారంటే మెరీ క్రిస్మస్ ఈవెంట్లు కొన్ని ప్రైవేట్ సంస్థల్లో జరిగాయి. అయితే ఈ మత కన్వర్షన్లు ఇక్కడ విద్యాలయాల్లోనే బీజం పడుతున్నట్ట కాదా? అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఈ విద్యా సంస్థలు క్వశ్చన్ చేస్తాయి కదా, మరి ఈరోజు మెరీ క్రిస్మస్ ఈవెంట్లు ఎందుకు చేసినట్టు? అసలు తులసి దివస్ అంటే ఏందో ఇక్కడ పిల్లలకి చెప్పారా? మన సనాతన హైందవ ధర్మంలో మూలాలు చెప్పకపోతే నీ బిడ్డ రేపు ప్రమాదంలో పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్. మీ గురించే వీడియో ఎక్స్పెషల్గా చెప్తున్నా. సమాజం మీరు అనుకున్నట్టు ఏంది తెల్ల పొరయమే వేసుకొని లేదు. సమాజం మొత్తంలో హంటర్ డాగ్స్ ఉన్నారు. మన సనాతన హైందవ ధర్మం పాటించే మన కుటుంబాల పిల్లల మీద హంటర్ డాగ్స్ లాగా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కన్వర్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇలా చాలామంది పేరెంట్స్ బాధతో విలవిల్లాడుతూ ఉన్నారు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో నేర్పించే ఇలాంటి కల్చర్స్ వల్ల. ఇందాక మనం చెప్పుకున్నట్టు పాయింట్ ఇది కరెక్టా తప్పా ఫ్రెండ్స్? ఏదైతే సనాతన హైందవ ధర్మాన్ని మన మూలాలు ఉన్నాయో ఆ మూలాలని ఇప్పుడు విద్యా సంస్థలు చెప్పకపోతే ఇంకా ఎక్కడ ఈ పిల్లలు మూలాలు నేర్చుకుంటారు? అరే నా పిల్లలు రాముడి గురించి తెలుసు, భీష్ముడి గురించి తెలుసు, అండ్ మన భాగవతంలో జరిగిన స్టోరీలన్నీ చదువుతున్నాయి, మోక్ష నిధి యాప్ ఉంది దాంట్లో మొత్తం అంతా చదువుతున్నారు, చూసుకుంటున్నారంటే ప్రమాదంలో ఉంటున్నారు మీరు. ఎందుకంటే విద్యాలయాల్లోనే మన సనాతన హైందవ బీజాలు అక్కడే పడాలి. మన సంస్కృతి అంతా ఏంటో తెలియాలి, మన తులసి అమ్మవారంటే ఎవరో తెలియాలి. అయితే ఇక్కడ స్వధర్మం పట్ల అవగాహన భగవద్గీతలో ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. భగవద్గీతలో ఏమని చెప్పారంటే స్వధర్మే నిధానం శ్రేయ పరధర్మో భయావహ అనుకుంటే చెప్పారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మన సాంప్రదాయాలు మనం గౌరవించడమే శ్రేయస్కరం. పరధర్మాలకు అందంగా అనుసరించడం వల్ల తత్వానికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను ఫ్రెండ్స్, హంటర్ డాగ్స్ మీ పిల్లల చుట్టే ఉన్నారు. మిమ్మల్ని ఏం చేయలేకపోయినా మీరు సనాతన ధర్మాన్ని ఫాలో చేసి ఈ రోజు వరకు మీరు ఉన్నారు. కానీ ఇదే సనాతన ధర్మాన్ని పాటించే పిల్లల్ని కన్వర్షన్ చేయడానికి కుక్కలు బయట విచ్చలవిడిగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎవరిని కించపరచట్లేదు. కన్వర్షన్ చేసే మూర్ఖులకు, కన్వర్షన్ చేసే దోకేబాజులకి మనం వారి గురించి చెప్పే మాటలు ఇవి. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. సెక్యులర్ కంట్రీ కదా, సెక్యులరిజం అంటే ఏంటో అంటే తెలుసా ఫ్రెండ్స్? మనది హైందవ ధర్మం, ధర్మాన్ని మనం పాటిద్దాం. ముస్లిం సోదరులు వారి రిచువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు, క్రిస్టియన్ సోదరులు వారి రిచువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. కానీ ఎక్కడైతే పరమతాన్ని దూషించడం మన పద్ధతి కాదు. అది మన ధర్మాన్ని మనం ఎలివేట్ చేసుకుందాం, పరమతాన్ని దూషించకుండా మన ధర్మాన్ని యొక్క ఔన్నత్యాన్ని మనం చెప్పుకుందాం తప్ప పరమతాన్ని ఆ దేవులింత ఈ దేవులింత ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అది నిజమైన సెక్యులరిజం. అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించేటప్పుడే అది నిజమైన సెక్యులరిజం. ఆ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే రేపటి రోజున నువ్వు ఎరిపప్పవైపు గుర్తుపెట్టుకో. భావితరాలకు పిల్లలు మూలాలను, పండుగలు పరిచయం చేయకపోతే మనం మన సర్వస్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. తులసిని గౌరవించడం అంటే మన భారతీయతను కాపాడుకోవడమే. తులసి దళాలు మన దేవుల విగ్రహాలకి మనం అలంకరిస్తాం కూడా. అలాంటి తులసి మాత ఆయుర్వేదానికి, మన రిచువల్స్కి అన్నిటికీ పూజలు చేసే మన తులసి మాత దివస్ని ఏ స్కూల్లో అయినా సెలబ్రేట్ చేశారా? చేయలేదు. కానీ మెరీ క్రిస్మస్ ఈవెంట్లో మాత్రం దండికి చేశారు. ఇక్కడ క్రిస్మస్ చేయొచ్చు, కానీ ఇక్కడ హిందూ పిల్లలు ఉన్న దగ్గర వాళ్ళని బలవంతంగా వాళ్ళకి టోపీలు పెట్టి కేకులు కట్ చేయడం ఎందుకు? క్రిస్టియన్ మతం ఏదైతే స్వీకరించి ఉన్నారో వారిని, ఆ పిల్లల్ని
క్రిస్టియన్ ఉన్నది వాళ్ళతో మెరీ క్రిస్మస్ చేసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ హిందూ పిల్లల్ని ఎందుకు దాంట్లోకి రుద్దుతున్నారు, దాంట్లోకి లాగుతున్నారు? మీరు చేసుకోండి ఈవెంట్స్, అక్కడ మీరు ఏ ఈవెంట్ అయినా చేసుకోండి, సంక్రాంతి ఈవెంట్, రంగోలీ చేసుకోండి, ఏ ఈవెంట్స్ అయినా చేసుకోండి. కానీ ఇక్కడ ఒక మతానికి సంబంధించిన ఫెస్టివల్లో ఇంకో మతాన్ని ఇంటర్ఫియర్ చేయకండి దీంట్లో. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? సెక్యులరిజం అంటే మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఇతర మతాలని మనం గౌరవించడమే నిజమైన సెక్యులరిజం. మీరు చదువుతున్న మీ పిల్లలు 1 గంట సేపు అయినా, 2 గంటలైనా మీరు పిల్లలతో మాట్లాడకపోతే మానసిక శోభకు మీరు గురవుతారు. ఇది మాత్రం వాస్తవం. అది పాపే అవనియండి, మీ బాబే అవనియండి, 1-2 గంటలు మన ధర్మం గురించి కానీ వాళ్ళతో అసలు మూవ్ అవ్వండి. ఫస్ట్ అది మూవ్ అయితేనే ఏం జరుగుతుంది స్కూల్లో అనేది తెలుస్తుంది. మీ బిజీ లైఫ్లో పడి, మీ సంపాదనలో పడి మీ పిల్లల్ని మర్చిపోతే నీకు మిగిలేది దుఃఖం. నీ మూలాలు మర్చిపోతే నీకు ప్రమాదమే. ఎందుకంటే నువ్వు ఎంత సంపాదించినా మన పిల్లల ముందు అది సరితూగదు. ఇది గుర్తుపెట్టుకుంటేనే రేపటి సమాజానికి మంచి పేరెంట్స్గా అవుతాం. లేకుంటే మనం డిప్రెషన్లో ఐసీయూ వార్డులో చేరుకొని హార్ట్ స్ట్రోకో లేకుంటే బ్రెయిన్ స్ట్రోకో మనం ఉండాల్సి వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకొని ఇలాంటి రిచువల్స్ ఏదైతే మెరీ క్రిస్మస్ కానీ వగేరా ఏమైనా కానీ మన పిల్లల్ని ఎంటర్ కాకుండా చేయనండి. ఎందుకంటే సర్వమతాల సమ్మేళనం మన భారతదేశమే కానీ మన ధర్మం మనం పాటిద్దాం, మనం ఆశించకుండా ఉందాం. ఎందుకంటే ఆ శ్రీకృష్ణుల వారే మనకి గీతా సారాంశంగా చెప్పారు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ధర్మం గురించి పాటించే వాళ్ళు మన ధర్మంలో ఏదైతే సనాతన హైందవ ధర్మం మూలాలని మర్చిపోతే రేపటి రోజు నీకు ప్రమాదమే అని మరొకసారి హెచ్చరిస్తూ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను, మరియు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.